ఒక దేశ అంతర్గత విషయాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవడం అనేది అనైతికం, ఆ దేశ రాజ్యాంగ విరుద్ధం, ఆ దేశ ప్రజల హక్కులకు భంగం కలిగించినట్టు. కానీ మన దేశంలో మొట్టమొదటిగా విదేశాలు మా దేశంలో జోక్యం చేసుకోండి అభ్యర్థించిన వ్యక్తి రాహుల్ గాంధీ. అమెరికా గడ్డ మీదకి వెళ్ళి మా దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఒక గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి. మీరు వచ్చి మా దేశంలో జోక్యం చేసుకోండి అని చెప్పేసి రాహుల్ గాంధీ అభ్యర్థించాడు. ఈరోజు యుఎస్ ఎయిడ్స్కి సంబంధించిన ట్రంప్ వచ్చేవరకే ఆ యుఎస్ ఎయిడ్స్ ఎవరెవరికి ఏమేమి నిధులు ఇచ్చిందనే విషయం బయటపడినప్పుడు అందులో దాదాపు 21 మిలియన్ల డబ్బుని భారతదేశ ఎన్నికల్లో జోక్యానికి ఖర్చు పెట్టినట్టు కూడా తేలింది. సో ఈ విదేశీ జోక్యం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది లేదా ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తుంది అనే విషయం మరొకటి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ బయటపెట్టారు. అస్సాంలో 15 సంవత్సరాల పాటు అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కొడుకు గౌరవ్ గొగోయ్ ఈరోజు లోక్సభలో డిప్యూటీ ప్రతిపక్ష నాయకుడు. ఆయన భార్య ఎలిజబెత్ మన దేశ పౌరురాలు కాదు, ఆమె బ్రిటిష్ పౌరురాలు. ఆమె పౌరసత్వం గురించి డిమాండ్ చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. పైపెచ్చు ఆమెకి ఇక్కడ ఓటు హక్కు లేదు. ఆమె సిడికేఎన్ అంటే క్లైమేట్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నెట్వర్క్ అనే ఒక విదేశీ నిధులతో పనిచేసే సంస్థ, ఢిల్లీలో ఉన్న సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తుంది. ఆ ప్రాజెక్టును నడిపే వ్యక్తి పాకిస్తాన్ వ్యక్తి, అతను ఆలిద్ చౌకిద్ షక్. అతను దేశంలోని ఇప్పుడు సిఐఏకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో, ఢిల్లీ అల్లర్లలో ఇట్లాంటి వాటిల్లో ఆయన పాత్ర ఉందన్న అనుమానం ఇక్కడ నిఘా వర్గాలకు ఉంది. ఆయన ఈ గొగోయ్ అని ఏదైనా సరే పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తి, ఈ అంశాల మీద ప్రశ్నలు లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టినప్పుడల్లా కూడా ఆయన బాగా ప్రశంసిస్తున్నారు. దేశంలో ముస్లింల హక్కులు కాపాడటంలో ఆయన చాలా ముందున్నారు అని చెప్పి ప్రశంసిస్తున్నారు. ఈ అన్నిటి అనుమానాల నేపథ్యంలో హిమంత్ బిశ్వ శర్మ ఆయన భార్య ఐఎస్ఐ ఏజెంటు, ఆమె ఈ దేశ పౌరురాలు కాదు అని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు ఇంతవరకు గొగోయ్ సమాధానాలు చెప్పలేదు. ఈ మొత్తాన్ని రాహుల్ గాంధీ తెలిసి కూడా ప్రోత్సహిస్తున్నారు. కావాలనే తన కింద స్థాయి నాయకులకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా చూస్తూ ఊరుకుంటున్నారు. ఐఎస్ఐని మన దేశంలో ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో మరింత సమాచారం బయటపెడతానని హిమంత్ బిశ్వ శర్మ అంటున్నారు. వేచి చూడాలి.